హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలకి ఏదైనా హెల్తీగా స్నాక్స్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎప్పుడైనా బయట సరదాగా వెళ్ళినప్పుడు ఈ రిబ్బన్స్ అంటారు కదా, వాటిని చూసే ఉంటారు. మరి బయట వాళ్ళు ఎలాగా ఏ ఆయిల్తో యూస్ చేసి చేస్తారనేది మనకు తెలియదు కదా. అదే ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకుని ట్రై చేయండి. అది కూడా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో. సరే మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా అయితే ఒక బౌల్లో సూజీ రవ్వ ఇంకా బొంబాయి రవ్వ అంటారు కదా, దాన్ని అయితే ఒక కప్పు తీసుకుని మిక్సీలో వేసుకుని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లో 2 ఎండుమిరపకాయలు ఇంకా జీలకర్ర వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. తర్వాత నేను ఏదైతే బౌల్ చూపించానో అదే బౌల్తో గోధుమ పిండిని 2 కప్పులు తీసుకుని అందులో వేసుకున్నాను. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి ఇంకా 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకున్నాను. అంతేకాకుండా నేను ఇంకా అడిషనల్గా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, కావాలంటేనే మాత్రమే వేసుకోండి. ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఏం చేస్తారంటే కొద్దిగా నూనెని మరగపెట్టుకుని ఇందులో వేసుకుని ఒకసారి అంతా కలిపి మనం దాన్ని ముద్ద చేసినట్టు చేస్తే కనుక అది గట్టిగా ముద్దలో వచ్చినట్టయితే పిండి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులో దీన్ని మనం నీళ్లు కలుపుకొని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. బాగా మెత్తగా కలుపుకుంటే మనం చపాతీ లాగా చేసేటప్పుడు మీకు పైన పొడి ఎక్కువ చల్లుకోవాల్సి వస్తుంది పిండిని. కాబట్టి చూసుకుని ఒకసారి పిండిని కలిపేటప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుని మాత్రమే కలుపుకోండి. తర్వాత మనం వేరే కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకుని బాగా మరిగిన తర్వాత మాత్రమే మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న, మీరు వీడియోలో చూసారు కదా, అలా కట్ చేసుకుని పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా మనం ఆయిల్లో వేసేసి కాసేపు కదుపుకుండా తర్వాత ఒకసారి కదుపుకొని తిరగేసుకుంటే మనకి మరీ డార్క్ కలర్లో రాకముందే తీసేసుకోవాలండి. లేదంటే మరీ డార్క్ కలర్లో అయిపోతే తీసేసిన తర్వాత కూడా మనకి ఇంకొంచెం కలర్ వస్తుంది. కాబట్టి ముందుగానే మనం వీటిని కలర్ రాకముందే అయితే తీసేసుకోవాలండి. అంతేనండి, మన క్రిస్పీ రిబ్బన్ పకోడీలు అయితే రెడీ అయిపోయినట్టే. మీకు ఎలా అనిపించింది? నచ్చిందండి? ఈ రెసిపీ నచ్చినట్టయితే మా ఛానల్లో ఒకసారి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాము. సో ఈ రెసిపీని ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళందరికీ ట్రై చేసి పెట్టండి. హెల్త్కి హెల్త్, ఇంకా టేస్ట్కి టేస్ట్ కూడా.